మీ అందరికీ ఉదయకాలం వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఉదయకాలము ప్రభువును ఆరాధించుట కొరకై మనం సమకూర్చబడ్డాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకు బాగా పరిచయమైన కొన్ని భాగాలను ఆరాధన కొరకై ధ్యానిస్తాం. మొదటిదిగా చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం. ప్రతి ఆదివారము ఈ భాగమును ముందుగా మనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతూ ఉన్నాడు. 24వ వచనం కూడా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపవలను. తిరిగి ఇంకొక మాట ఆరాధన కొరకే చూద్దాము. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 36వ కీర్తన. కీర్తనలు 36వ కీర్తనలో ఒక మాటను మనం చూద్దాం. 5వ వచనం. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచూ ఉన్నదే. ఇంకో మాట చూద్దాం. కీర్తనలోనే 57వ కీర్తన. 57వ కీర్తనలో ఒక మాట మనం ఆరాధన కొరకై చదువుతాము. 5వ వచనం. 57వ కీర్తన 5వ వచనం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడ నిమ్ము. దేవా, ఆకాశము కంటే నిన్ను నీవు అత్యున్నతుడవుగా హెచ్చించుకొనుము, సర్వభూమి మీద నీ ప్రభావము కనబడనిమ్ము. 11వ వచనం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అందుకే ఉదయకాలం ప్రభువుని ఆరాధించాలి. మొదటి తలంపు ఏంటంటే, ఆయన అత్యున్నతుడైన దేవుడు. అత్యున్నతుడైన దేవుడు. దేవా, ఆకాశము కంటే నీవు అత్యున్నతుడవుగా కనపరుచుకొనుము అన్నాడు. 5వ వచనంలో కూడా అదే మాట ఉంది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడ నిమ్ము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆయన అత్యున్నతుడైన దేవుడు. అత్యున్నతుడైన దేవుడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం రండి. యెషయా గ్రంథములో ఆయన ఎలాగా అత్యున్నతుడిగా ఉన్నాడు, ఆయన అత్యున్నతుడిగా ఉండి ఎక్కడ ఉన్నాడో అనే సంగతి మనం చూస్తే 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనములో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. అత్యున్నత సింహాసనం మీద అత్యున్నతుడైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు కదా. అత్యున్నతుడైన దేవుడు, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి దేవుడు. అందుకే ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు 3వ వచనములో, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో, ఇందాకేం జ్ఞాపకం చేశాము, భూమి మీద నీ ప్రభావము
కనబడనిమ్ము అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? సర్వలోకము మీద, సర్వలోకము నీ మహిమతో, దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది అని చెప్పి వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? ప్రభువా, నీవు పరిశుద్ధుడు అయ్యా, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, పాపము లేనివాడవు. మేమైతే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం. మేమైతే పాపమును బట్టి దేవుని మహిమను పొందకుండా దూరపరచబడిన వారం. మేమైతే అనీతిమంతులం, మేమైతే నీతిమంతులం కాదు, దేవునిని వెదకిన వారము కాము. నీవైతే పరిశుద్ధుడు అయినా దేవుడు. అందుకని యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనములో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు. ఎవరంటే ఈయన? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుడు ఎవరంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్య నివాసి. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడైన దేవుడు. ఈ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు సరాపులు, కెరాపులు, దేవుని యొక్క దూతలు, 24 పెద్దలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. అత్యున్నతమైన సింహాసనాసీనుడైన దేవా, అత్యున్నతమైన సింహాసనాసీనుడైన దేవుడు. అంతేకాదు, చూడండి, ఇంకో మాటను నేను రెండవ మాటగా ఇంకో మాటను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రెండవ మాటగా ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క వాక్యం చదివితే, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే మాట తీయండి మీ బైబిల్లో. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, చదువుతామా? ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన కృపాసత్య సంపూర్ణుడు, అత్యున్నతుడే కాదు, ఆయన సంపూర్ణుడైన దేవుడు, సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణుడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చదువుతాం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులై ఉండుడి అన్నాడు. యోహాను సువార్తలో కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు ప్రభు, మీ సంతోషము పరిపూర్ణము కావాలి. దేవునిలో మన సంతోషం ఏం కావాలంట? పరిపూర్ణం కావాలి. ఆయన పరిపూర్ణుడైన దేవుడు, ఆయన సంపూర్ణుడైన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు, ఆయన కృపగల దేవుడు. ఆయన మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు, కృప చూపుతూ ఉన్నాడు. ఆయన కనికరం చూపాడు. ఆయన మన ఎడల దయ చూపుతూ ఉన్నాడు, దయ చూపుతూ ఉన్నాడు. కాపరులేని గొర్రెల వలె మనం చెదిరి ఉన్నప్పుడు ఆయన మన ఎడల కనికరము చూపాడు. మనం తప్పిపోయిన ప్రజలంగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల తన కృపను చూపుతూ ఉన్నాడు. మనం పాపంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన అపరిమితమైన కృపను మన ఎడల చూపాడు. చదువుతాం మాట రండి. రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 20-21 వచనాలలో చివరి భాగాలు మనం చదివితే, యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిన, అపరిమితమైన కృప మన ఎడల చూపబడింది. కృప, దయ, ప్రేమ, జాలి, కనికరము మన ఎడల ఆయన చూపుతూ వచ్చినాడు. ఆయన కృప కలిగిన దేవుడు. పాడుతూ ఉంటాం, కృపగల దేవుని కొనియాడెదము, కృప చాలునే కని ప్రభు యేసు. ఆయన కృప కలిగిన దేవుడు అపరిమితమైనటువంటి కృపను మన పక్షాన చూపాడు. ఇంకో మాట కూడా చూద్దామా? ఆయన కృపను గురించి 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 36వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం రండి.
కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 7వ వచనం, 36వ అధ్యాయం 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగనిచ్చి వారిని నీ మందిర సమృద్ధి వలన తృప్తి పొందుచున్నారు. దేవా, నీ కృపను బట్టి వారు నీ మందిరములో నివసిస్తూ ఉన్నారు. నీ కృపను బట్టి సమృద్ధి చేత వారు పోషింపబడుతూ ఉన్నారు. నీ కృపను బట్టి కీర్తనలు 23వ అధ్యాయంలో రాయబడినట్లు పచ్చిక గల చోట్ల వారు పరుండ చేయబడుతూ ఉన్నారు. పచ్చికతో సమృద్ధితో వారు పోషించబడుతూ ఉన్నారు. దేవుని యొక్క కృప ఎలాంటిదంట? అమూల్యమైన కృప, అమూల్యమైన కృప, వెలకట్టలేనటువంటి దేవుని యొక్క కృప, అమూల్యమైన కృప. ఈ కృప కలిగిన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కృపగల దేవుడు. ఆయన అమూల్యమైన కృపను మన ఎడల ఇచ్చాడు, చూపించాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతా వస్తే అక్కడ రాయబడింది. చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలాగ రక్షింపబడ్డాము? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుతూ వచ్చినాం. కృప అమూల్యమైనది, మన విశ్వాసము కూడా అమూల్యమైనది. అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు, అమూల్యమైన కృపనిచ్చాడు మనకి. అమూల్యమైన మీ విశ్వాసము శోధనలకు నిలిచినదై అనే మాటను మనం చదువుతాం. అంతేకాదు, నీ కొరకై నా కొరకై ఈ కృపలో పాలిభాగస్థులంగా కావటానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకై చిందించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం రండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 Peter chapter 1 and verse 19 టు రీడ్ ఆల్ టుగెదర్ అనగా మొదటి అధ్యాయములో మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తం. ఈ కృపలో, ఈ అపరిమితమైన కృపలో మనము నిలిచి ఉండుట కొరకై, మనము ప్రవేశించుట కొరకై దేవుడు ఏం చేశాడంట? అమూల్యమైన విశ్వాసాన్ని మనకిచ్చాడు. అమూల్యమైన దేవుని యొక్క రక్తము నీ కొరకే నా కొరకే సిలువలో కార్చబడుతూ వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేస్తూ వచ్చింది. రోమా 5:1 ప్రకారం. కాబట్టి వీటి శ్వాస మూలముగా ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు రక్తము చేత మనము నీతిమంతులముగా చేయబడ్డాం. ప్రాణ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడే కాదు, అది ఎవరు సమీపరాని తేజస్సులో ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన అన్ని నామముల కంటే పైనామము కలిగిన అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి నామము కలిగినటువంటి దేవుడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 3వది ఏంటంట? అత్యున్నతమైన నామము కలిగిన వాడు. ఆయన కృప కలిగిన దేవుడు. కృపలోనే ఇంకా 1-2 మాటలు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం రండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన 11వ వచనంలో మనం చదివితే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అపరిమితమైన కృప, అధికమైన కృప,
అమూల్యమైన కృప, జీవము కంటే ఉత్తమమైనటువంటి ఉన్నతమైన కృపను దేవుడు మన ఎడల చూపాడు. దేవుడు మన ఎడల చూపాడు. అందుకు పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, నేనేమై ఉన్నానో ఈరోజు నేనేమై ఉన్నానో, ఈరోజు నేను ఈ విధంగా సజీవుడిగా ఉండటానికి, ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి, ప్రభు యొక్క పాదముల చెంత చేరి, దేవుని యొక్క రక్తం చేత విమోచింపబడిన ప్రజలతో చేరి, సంఘముతో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపే, ఉచితమైన కృపే. అందుకంటాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను. అయ్యున్నది నేను కాదు, నన్ను హెచ్చించిన ఆయన యొక్క కృపే, ఆయన యొక్క కృపే. అందుకు పాడుతూ వచ్చాం, హల్లెలూయా పాడుదా ప్రభు నిన్ను కొనియాడుదా. అన్ని వేళలలో కదా, అన్ని వేళలు నేనేమై ఉన్నానో అన్ని వేళలలో ప్రభువాన్ని నిన్ను కొనియాడే అనుభవంలోనికి నన్ను తీసుకొని వచ్చావు. అందుకొరకే ప్రభుని ఆరాధించాలి. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ఆయన ఔన్నత్యము కలిగిన దేవుడు, ఔన్నత్యం కలిగిన దేవుడు. చదువుతాం అన్నమాట. రండి కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుతాం. రండి కీర్తనల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన ఔన్నత్యము కలిగిన దేవుడు. 97వ కీర్తన 9వ వచనం. 97వ కీర్తన 9వ వచనం. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. చదువుతామా ఆ మాట? 97వ కీర్తన 9వ వచనములో, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి నీ పైన నీవు మహోన్నతుడు అయి ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. ఔన్నత్యము కలిగినటువంటి దేవుడు. ఇంకో మాట 95వ కీర్తనలో 3వ వచనములు అంటాడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము కలిగిన మహారాజు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈయన సర్వాధికారి దేవుడయ్యుండి ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అంటా ఉన్నాడు. చదువుతాం ఒక మాట. రండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధన కొరకై ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచ్చిన అద్భుతమైనటువంటి మాటలు దేవుని గురించి రాయబడ్డాయి. 6వ అధ్యాయం 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడు నాదుడుగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఎవరంటే ఈయన శ్రీమంతుడైన దేవుడు, ఈయన అద్వితీయుడైన దేవుడు, ఈయన సర్వాధిపతి, భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు. ఏం చేశాడో తెలుసా? తన యుక్త కాలమందు మనకు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వచ్చినాడు. యుక్త కాలములో, తగిన సమయములో, యుక్త కాలం అంటే 2 మాటలు చెప్పుకోవచ్చు. యుక్త కాలం అంటే తగిన సమయము అని చెప్పొచ్చు. ఇంకో మాట ఏంటంటే యుక్త వయస్సు అంటాం. యుక్త వయస్సు అంటే యవ్వన కాలం, యవ్వన వయస్సు. తగిన కాలములో, యవ్వన వయస్సులో దేవుడు నీ కొరకై నా కొరకై ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వచ్చినాడు. చాలా అద్భుతమైన సంగతులు. చదువుతామా? రోమిలకు రాసిన పత్రికలో దీనికి సంబంధించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుతారండి. రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయములో 5వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, చూడండి, యుక్త కాలము, తగిన కాలములో, యుక్త వయస్సులో, తగిన కాలములో భక్తిహీనులమైన
బలహీనులమైన మన కొరకై దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇంకా ఎలాంటి స్థితిలో ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడిందంటే లూకాసు సువార్త 1వ అధ్యాయము 78-79 వచనాలు. లూకాసు సువార్త 1వ అధ్యాయము రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 78-79 వచనాలలో ఒక మాట మనం చూద్దామా రండి. 79వ వచనం, చివరి లైన్లో, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు ఆయన అరుణోదయ దర్శనం కదా, దర్శనం ప్రత్యక్షత అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆయన కృపగలిగిన దేవుడు, అందుకనే ప్రభువుని ఆరాధించాలి, అందుకని ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలి. పాపలో మన ఎడల తీతుకు రాస్తాడు 3వ అధ్యాయంలో తీతుకి ఈ మాట రాస్తాడు. ఆ మాట కూడా చదువుతారండి. తీతుకు రాస్తాడు ఈ మాట పౌలు అపోస్తలుడు. అద్భుతమైనటువంటి మాట, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించేటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, చూద్దామా చూడండి. 3వ అధ్యాయము 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. నూతన స్వభావాన్ని మనకు దేవుడు కలుగు చేయడం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, వాక్యమనే ఉదక స్నానం ద్వారా, క్రీస్తు రక్తము చేత స్నానము చేయడం ద్వారా తిరిగి ఆయన మనల్ని ఏం చేశాడంట, క్రీస్తులో రక్షిస్తూ వచ్చినాడు. అందుకొరకై ప్రభువును మనం ఆరాధించాలి. ఇందులో ఇంకొక మాట, 3వ మాటగా జ్ఞాపకం చేస్తాను. ఆయన కృప సత్య సంపూర్ణుడు అనే మాట. ఇప్పుడు వారి కృపను గురించి 2-3 తలంపులే నేను జ్ఞాపకం చేశాను. చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ చూడలేము. 2-3 సంగతులు జ్ఞాపకం. ఇప్పుడు సత్య సంపూర్ణుడు, సత్యములో ఆయన పూర్ణత కలిగిన వాడు, సత్య సంపూర్ణుడు. అందుకంటాడు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు యేసు ప్రభువారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే జీవం, నేనే మీకు జీవాన్ని ఇచ్చిన వాడను. నా జీవాన్ని మీరు కలిగి ఉండి బ్రతుకుతూ ఉన్నారు. మీకు జీవము లేదు, ఎందుకంటే పాపములు అపరాధముల చేత మీరు చంపబడ్డారు. ఇప్పుడు నా జీవాన్ని మీకు ఇచ్చాను, నా ప్రాణాన్ని మీకు ఇచ్చాను, నా రక్తాన్ని మీకు ఇచ్చాను, అందుకే మీరు బ్రతుకుతా ఉన్నారు. పౌలు అంటాడు ఒక అద్భుతమైన మాట, రోమీయులకు రాస్తాంటాడు, ఇక బ్రతుకుట క్రీస్తే, ఇక బ్రతుకుడే క్రీస్తే. చచ్చిపోతే మంచిదే, ఎప్పుడైనా పోవాల్సింది. ఈరోజు చచ్చిపోతే రేపటికి 2 అవుతుంది, ఎల్లుండికి 3 అవుద్ది, అంతేనా? ఏమన్నా అవుతా? ఏం కాదు. చావు అంటే భయపడకూడదు, ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. అందుకే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అన్నాడా. ఇప్పుడేమంటున్నాడో తెలుసా? బ్రతుకుట క్రీస్తే. ఎందుకు? ఆయన జీవము నాలో ఉంది. ఈనాడు నేను చెల్లిస్తున్నానంటే, ఈనాడు కదులుతూ ఉన్నానంటే, ఈనాడు ఒక ముద్ద భోజనం చేయగలుగుతున్నానంటే, ఈ భూమి మీద ప్రాణంతో ఉన్నాను అంటే ఆ దేవుని జీవము నాలో ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యాలు అంటాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. ఆ నీతిమంతుడైన ఆ దేవుని జీవము మనలోనికి ప్రవేశపెట్టబడింది. ఆయన నీ కొరకే నా కొరకే చనిపోయి రక్తము చిందించాడు, శ్రమలు అనుభవించాడు, రక్తము చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన సజీవుడిగా పునరుత్థానుడై
లేపబడ్డాడు. ఆ పునరుద్ధాన జీవము మనలోనికి ప్రవేశపెట్టబడింది. అందుకే మనం కదులుతూ ఉన్నాం, చెల్లిస్తూ ఉన్నాం, ఉనికిని కలిగి ఉన్నాం, అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నాము. ఈనాడు ఈ లోకంలో మనకంటే గొప్పవారు ఎంతోమంది కదా. ఉదయకాలానికి చూస్తే అక్కడక్కడ చాలా గృహాలలో వికారమైన ఘోష వినపడతా ఉంటుంది. ఎందుకు చెప్పండి? వారి గృహాల్లో నుంచి జీవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉంటారు. కానీ ఈనాడు మనము సజీవులే. కీర్తనకారుడు అంటాడు, యెషయా అంటాడు, ప్రభువా మృతులు నిన్ను స్తుతింపరు, ఈనాడు నన్ను సజీవునిగా ఉంచావు, నన్ను బ్రతికించావు, ఒక దినమును దయాకిరీటంగా నాకు ఇచ్చావు. ఈ దినాన్ని ఎలాగ మౌనంగా ఉంటా? కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా, నువ్వు చేసిన మేలులను బట్టి దేవానికి వందనాలయ్యని చెప్పకుండా నేను ఎలాగ మౌనంగా ఉంటాను? ఆయన సత్య సంపూర్ణుడు కనుకనే ఆయన మన మధ్యలోకి శరీరాన్ని ధరించి వచ్చాడంట. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు, శరీరాన్ని ధరించాడు. ఎలాంటి శరీరం చూడండి, తన కుమారునికి ఎలాంటి శరీరాన్ని దేవుడిచ్చాడు చూద్దాం. ఒక మాట మనం చూద్దాం. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారం. ఈనాడు మనం కలిగి ఉన్న ఈ శరీర ఆకారం ఏందంట? పాప శరీరాకారం కదా. పాప శరీరం. పరిశుద్ధుడైన దేవుడు మన కొరకై పాప శరీరాకారము ధరించబడ్డాడు. ధరించుకొని ఆ శరీరమునందు మనందరి శిక్షణ ఆయన భరిస్తూ వచ్చినాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసేటువంటి దేవుని గొర్రెపిల్ల. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక రండి, ఇక్కడ కూడా 3వ అధ్యాయము. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము, లేకపోతే 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగొట్టుకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. 3వ అధ్యాయము గలతీయులు రాసిన పత్రిక 14వ వచనం. పాప శరీరకారం ధరించాడు సత్యవంతుడైన దేవుడు. శాపగ్రస్తుడిగా నీ కొరకే నా కొరకు మార్చబడ్డాడు. శాపగ్రస్తమైన సిలువను ఆయన వెక్కి మన శాపమంతటిని మేకులతో ఆ సిలువకు కొట్టివేశాడు. కొలసి 3లో రాయబడింది. చదువుతామా మాట్లాడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉంచబడిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచాను. మన పాపములను ఎక్కడ కొట్టాడంట? మేకులతో సిలువకు కొట్టివేశాడు. పాపపు రుణాన్ని తుడిచివేశాడు. రక్తము కారుతున్న చేతులతో ఆ యొక్క పాపపు రుణముంది. మనం చేసిన పాపమంతటిని ఆ రుణపత్రాన్ని ఏం చేశాడంట? తుడిచివేశాడు. చూడండి, మనం ఎవరి దగ్గర రుణం తీసుకున్నాం అనుకోండి, పత్రం రాస్తాం కదా. పత్రం రాస్తే తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రుణపత్రం ఏమైపోద్ది? రెండోది చించివేస్తాడు. ప్రభు కూడా ఆ రుణపత్రాన్ని చించివేశాడు. దేవాలయపు యొక్క తెర
పైనుంచి కిందకి రెండుగా ఏమైపోయింది, చించబడుతూ వచ్చింది. ఒకటేమో రుణపత్రాన్ని తుడిచివేశాడు, రెండవది దేవాలయం యొక్క తెర పైనుండి కిందకి ఏమైపోయిందంట, రెండుగా చీల్చివేయబడింది, రెండుగా చింపబడుతూ వచ్చింది. ఒకప్పుడు దేవాలయంలోనికి ప్రవేశించే అనుభవం మన జీవితంలో లేదు. ఆయన రెండుగా దేవాలయపు తెరను చించాడు. మూడో మాట జ్ఞాపకం చేయనా, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుతాం రండి. అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము. చూడండి, ఒకటేమో రుణపత్రాన్ని మేకలతో సిలువకు కొట్టాడు, మొదటిది. రెండవది, దేవా నా ఆత్మని అర్పించుకుంటున్నాను, అంత సమాత్మమైపోయిందని సిలువలో పలుకుతూ చెప్పినప్పుడు దేవాలయపు తెర ఏమైపోయిందంట, పైనుంచి కిందకి రెండుగా చినిగిపోయింది. మూడవది, ఉభయుల మధ్య ఉన్న గోడ ఉంది. చాలాసార్లు గిట్టనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, అటోళ్ళు ఇటోళ్ళు అటు చూడకుండా ఒకింటి పేరటోళ్ళే, వాడి ముఖం చూడకూడదు, ఈడి ముఖం చూడకూడదు, మధ్యలో పెద్ద గోడ కట్టుకుంటారు. గోడ ఏంటిది? గోడ ప్రభువును చేరకుండా, ఇశ్రాయేలీయులతో సమానమైన పౌరసత్వాన్ని మనం పొందకుండా ఉన్నటువంటి గోడ, ధర్మశాస్త్రం అనే గోడ, పాపం అనే గోడ ఆయన ఏం చేశాడంట, పూర్తిగా పునాదులతో సహా పడగొట్టాడు, లేపేశాడు. అంతే, ఇక ఆ గోడ లేదు ఇప్పుడు కదా. మధ్యలో గోడ లేకపోతే ఇటు నుంచి అటు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. అటోళ్ళు ఇటు రావచ్చు, ఇటోళ్ళు అటు పోవచ్చు కదా. ఆ మాటని ఇలాగ చెప్తాను నేను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, అదిగో నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ మధ్యలో ఏముంది? దాటడానికి మధ్యలో ఏముంది? లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడితో చెప్తా ఉన్నాడు అబ్రహాము. ధనవంతుడు చెప్తున్నాడు. 4వది, ధనవంతుడితో చెప్తున్నాడు. ఏముందంట మధ్యలో? పెద్ద అగాధమున్నది. ఏంటిది అగాధం? ప్రాణ గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చదివితే అగ్ని గంధకములతో మండు గుండము, పాతాళము, పాపులు కాలేటువంటి స్థలము, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు. విగ్రహాలు పూజ చేసిన వాళ్ళందరూ నరకానికి పోతారు. విగ్రహారాధికులు, మాంత్రికులు, పురుష సంయోగులు, అసహ్యమైన దానిని జరిగించు ప్రతి ఒక్కడును అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడుదురు. ఇది 2వ మరణం. చదువుతారన్నమాట రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం కదా. ఆయన మన ఎడల చూపిన సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించాడు. పాప శరీరకాన్ని ధరించాడు. శాపగ్రాహిగా నీ కొరకై నా కొరకై ఆయన మార్చబడుతూ వచ్చాడు. చూడండి, ఆయన సత్యవంతుడు, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన క్రియలు, ఆయన పనులు కూడా సత్యమైనవి. ఆయన సత్య సంబంధుడు.
ఆయన సత్యమునకు సంబంధించిన వాడు. అందుకని ఆయన అన్నాడు, యోహాను సువార్త 17వ అధ్యాయము. రండి, యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయములో ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇందాకేమన్నాడు యోహాను సువార్త 14:6లో? నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను సత్యము, నా మాట కూడా సత్యమే, నీ వాక్యమే సత్యం కదా, నీ వాక్యమే సత్యం. అందుకని ఏం చేశాడో తెలుసా? అందుకని ఏం చేశాడంటే, నీ వాక్యమే సత్యము. 18వ వచనంలో అంటాడు, వారును సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకోవచ్చు. నీ కొరకే నా కొరకే దేవుడు ప్రతిష్ఠ చేయబడ్డాడు సత్యమందు. ఆయన మనలను ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. అందుకనే పేతురు అపోస్తలుడు ఒక మాట అన్నాడు, జ్ఞాపకం చేస్తాను రండి. పేతురు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. పేతురు రాసినటువంటి పత్రిక, అందుకని ఆయన ఒక మాట అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి లైన్లు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మన హృదయాలలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించబడాలని, ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు నీ కొరకే నా కొరకే లోకానికి వచ్చాడు. తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. మనలను దేవునిలో ప్రతిష్ఠించుట కొరకై ఆయన ప్రతిష్ఠ చేయబడి మనలను ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. అందుకే ప్రభువుని మనము ఘనపరిచే వారంగా, ప్రభువును పూజించే వారంగా, ప్రభువును కొనియాడే వారంగా, ప్రభువుని ఆరాధించేటువంటి ప్రజలంగా మనం ఉండాలి. చివరగా 5వదిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాము. 5వ తలంపులో మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు, కీర్తన గ్రంథం 78వ కీర్తన 38వ వచనం. కీర్తనలు 78వ కీర్తన 38వ వచనంలో అంటాడు, 78:38 నేను చూస్తాను చూడండి. ఇక్కడ అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపము అణుచుకున్నవాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరవెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొని. చూడండి, ఆయన వాత్సల్య సంపూర్ణుడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడు, ఆయన సత్య సంపూర్ణుడు, ఆయన కృపా సంపూర్ణుడు, ఆయన ఔన్నత్యము కలిగినటువంటి వాడు, పర్పస్ ఆఫ్ స్ట్రాంగ్, సత్య సంధత్వం కలిగిన వాడు, ఆయన సత్య సంబంధి, ఆయన వాత్సల్య. 5వది ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఏం చేశాడంట? ఆయన వాత్సల్య సంపూర్ణతను బట్టి దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును ఏం చేశాడంట? పరిహరించువాడు. మన దోషములను పరిహరించాడు. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినాడు. మన పాపములకు శాంతి చేస్తూ వచ్చినాడు దేవుని దగ్గర. చూద్దాం ఆ మాట రండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక రండి. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకము యొక్క పాపముల కొరకై ఆయన శాంతి చేస్తూ వచ్చినాడు. ఆయన శాంతి చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, ఇక మాట 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి కదా, ఎందుకు పంపాడంటే కుమారుణ్ణి, ఆయన మన పాపముల కొరకు ఏం చేయాలంట?
పస్కా బలి పశువుగా వధించబడటానికి వచ్చాడు. ఆయన మన పాపములకు శాంతి చేయడానికి వచ్చాడు. ఆయన మన పాపముల కొరకై సిలువలో బలి పశువు కావడానికి వచ్చాడు. ఆయన నా పాపములను మోయడానికి లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు, ఆయన మన పాపములను బట్టి నలుగగొట్టబడటానికి వచ్చాడు దేవుడు. మన పాపము యొక్క భారము యావత్తును ఆయన మీద, ఆయన మన కొరకై స్వరూపమును సొగసును కోల్పోయిన వాడు. యేసు ప్రభువారంట 6 అడుగులు ఎత్తుంటాడంట. బలమైన కండలు తిరిగిన శరీరం కలిగిన వాడు, మంచి రంగు మెరిసిపోయే రంగులో ఉంటాడు.